పవన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా నిధులైతే లేవు. ఎందుకంటే గత ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించిందనేసి చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత మేరకు అప్పు ఉంది, మనకు ఎంత మేరకు ధనం ఉందనే విషయాన్ని అయితే చెప్పలేదు. ధనిక రాష్ట్రం అంటూ కూడా చాలా గొప్పగా చెప్పినది. సో అందుకోసం అనేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకున్న విషయం ఏంటంటే కూడా ఖజానా మొత్తం నిల్గా ఉంది. సో ఉద్యోగులకు జీతాలు చెల్లించాలన్నా కూడా చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఆర్థిక పరిస్థితి నెలకొంది. సో దీనికి సంబంధించి ఆచితూచి అడుగులైతే వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. చూస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర సర్కారు నిధుల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఖజానాలో నిధుల కటకట తీవ్ర స్థాయిలో ఉంది. పథకాలకు నిధులను విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న ఖర్చులకు నిధులను విడుదల చేయాలన్నా ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అత్యంత అవసరమైతే తప్ప నిధులను విడుదల చేయడం లేదు. రైతు బంధు, మహాలక్ష్మి పథకాలకు మాత్రమే నిధులను విడుదల చేస్తోంది. మూలధన వ్యయానికి కూడా పెద్దగా నిధులివ్వడం లేదు. నిజానికి 2 నెలల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. నెలవారీ రాబడుల సొమ్మును నిర్దేశిత వ్యయాలకు మాత్రమే సరిపెట్టే పరిస్థితి ఉండేది. ఖజానాలో మిగిలే సొమ్ము పెద్దగా ఉండేది కాదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తానికి ఈ 10 ఏళ్ల పీరియడ్ లో దాదాపు 4 లక్షల కోట్ల అప్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయింది. దీని నుంచి ఓవర్కమ్ కావడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు భారీగా మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అవకాశం లభించింది. రెండోసారి అంటే 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా రెండో పార్టీగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. దాదాపు 4.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందనే అభిప్రాయాన్ని అయితే ప్రధానంగా నిపుణులు ఇప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కి అదనంగా 6 గ్యారంటీ స్కీముల అమలులో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు ఇప్పటికే ప్రతి సంవత్సరము 1 లక్ష కోట్లకు పైగా నిధులను వెచ్చించి ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైతు బంధు, ఫ్రీ బస్సు, గృహజ్యోతి, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ లాంటి స్కీములకు సంబంధించిన విషయంలో ఇప్పటికే మొన్న ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో గతంలో అంటే ఈ 3 నెలల ఆదాయ వ్యయాలు మాత్రమే చూసుకునే బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి శీతాకాల సమావేశాలు ఏప్రిల్లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఆలోగా రాష్ట్ర ప్రభుత్వము మరింతగా డబ్బులకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తూనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. గడిచినసారి దావోస్ పర్యటనలో భాగంగా దాదాపు 30,000 కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. సో వీటన్నిటికి సంబంధించిన విషయంలో రాబోయే రోజుల్లో కంపల్సరీ మరింతగా అభివృద్ధి ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాల్సిన అవసరం అయితే నెలకొంది. గతంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో భూముల అమ్మకాలపైన ప్రధాన వనరుగా దృష్టి సారించింది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా మరిన్ని కొత్త రాబడులను ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. సో బయట చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మెయింటెనెన్స్ కి ఇబ్బంది అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల అనేటువంటి అభిప్రాయాలు అయితే ప్రధానంగా వినిపిస్తుంది.